వెల్కమ్ బ్యాక్ టు అదిరే అది నా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో చేస్తున్నాను. అందరూ పూజ చేసుకున్నారా? నేనైతే పూజ చేసేస్తున్నానండి. కార్తీక పౌర్ణమిని మనము కార్తీక శుద్ధ పౌర్ణమి అని, కార్తీక పౌర్ణమి అని లేదా కార్తీక పున్నమి అని పిలుచుకుంటాము. కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఈరోజు సోమవారం రావడం ఇంకా విశేషకరమైనది. పురాణాలకి వెళ్తే కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం శివుడికి, మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజులండి. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతాలు, నోములు, పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. అలాగే మనం కోరుకున్న కోరికలు చాలా త్వరగా శివయ్య వింటాడు. అలాగే మనకు తెలిసింది సౌభాగ్యం కోసం కార్తీక పౌర్ణమిని మనము కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అని కూడా పిలవచ్చు. కార్తీక మాసంలో శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజుని కార్తీక పౌర్ణమిగా భావిస్తాము. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అంటే శివుడికి అత్యంత ఇష్టకరమైన రోజు. అలాగే పురాణాల్లోకి వెళ్తే కార్తీక మాసంకి అత్యంత ప్రత్యేకత ఉంది. ఈ మాసం అంటే శివునికి, మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజులు. ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా, నోములైనా చాలా పుణ్యాన్ని ఇస్తాయి. అలాగే మనం అందరికీ తెలిసింది ముఖ్యంగా సౌభాగ్యం కోసం చేసే మన పూజలు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే చాలా పుణ్యం. ప్రతి భార్య తన భర్త సిరి సంపదలతో, మంచి ఆరోగ్యంతో, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చేసుకునే పూజ. సౌభాగ్యం కోసం చేసుకునే పూజ. ఈరోజు పసుపు, కుంకుమ, తాంబూలాలు, అలాగే పురాణ పుస్తకాలు ఇలాంటివి ఏవైనా దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు దీపారాధన ఆలయాల్లో లేదా తులసి కోట ముందు, ధ్వజస్తంభాల ముందు అందరూ చేస్తారు పూజ. దీపారాధన చేసే ముందు మనము తులసి కోట దగ్గర పళ్ళు, పూలతోని ఇలా అలంకరించుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది. నేను నా పూజ చేసేసాను. నా భర్త సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంతో, సిరి సంపదలతో ఉండాలని నేను పూజ చేసుకున్నాను. మీరు కూడా అందరూ ఈ కార్తీక పౌర్ణమి రోజు సంతోషంగా మీ పూజలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అందరి దేవుల్లో చాలా తొందరగా మన కోరికలు వినేది శివయ్య. సో కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు మనస్ఫూర్తిగా అందరూ ఒక్కసారైనా ఓం నమ శివాయ అని తలుచుకోండి. చాలా పుణ్యం. సో మీరందరూ మీ పూజను బాగా చేసుకొని అందరూ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, ఈరోజు పొద్దున్నే నేను నా పూజ చేసేసుకున్నాను. పండ్లు, పూలతోని దీపారాధన చేశాను. తులసి కోట దగ్గర చేశాను. ఎందుకంటే కరోనా కదండి, బయటికి వెళ్ళకుండా సేఫ్గా ఇంట్లోనే మీ పూజని, మీ పండుగని సెలబ్రేట్ చేసుకోండి. సో స్టే సేఫ్, స్టే హోమ్. అందరూ కరోనాతో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే పిల్లలతోని, భర్తతోని సంతోషంగా పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను బాయ్. కలికి వెన్నెల కెరటాలపైన ముందే పల్లె లేచింది, తనవారినందరినీ తట్టి కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన చూడు.